ఈరోజు ఈ పందిరిలో కూర్చొని మనందరం భాగ్యవంతులు అన్నది దేవుని చేత ఉపదేశం పొంది మనందరం ధన్యులమాట. ఆ ధన్యత మనందరం పొందుకుని వెళ్ళాలి. దేవుని చేత ఉపదేశం పొందేవాడు భాగ్యవంతుడు. భాగ్యవంతులుగా తిరిగి వెళ్ళాలని ఆ ధన్యత మనం పొందుకోవడం కొరకే ఈ యొక్క సభకి రావటం, ఈ కోటాలకు రావటం, ప్రార్థన చేయటం. ఆ ధన్యతను ఆ భాగ్యవంతుడిగా మనం తిరిగి వెళ్ళాలని కోరుకుందాం. ఇష్టమైన అందరికీ దేవుని స్తోత్రం. భాగ్యవంతులు, మనం ధన్యులు. దేవుని చేత బోధించబడుతున్నాం, దేవుని వాక్యం చేత బోధించబడుతున్నాం, దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం కనుక మనం భాగ్యవంతులం, ధన్యులం. ఈ ధన్యత మనందరం పొందుకోవాలి. ఎక్కడికి వచ్చారు మరి బ్రదర్లు కూడా చాలా మంది వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గురువులు వచ్చారు. అమ్మగారు రాత్రి నుంచి అక్కడ డెకరేషన్ కొత్త వలసగా నాకు గుర్తులేదు. తెల్లవారు డెకరేట్ చేస్తున్నాను. మనందరం భాగ్యవంతులము, రెండవది ధన్యులము. ఇక అసలైన వాక్యం మన ప్రాణి చదువులేరా కొన్ని హెచ్చరిక. యేసు ప్రభువుని సిలువకు ముందు, సిలువలో మరణించక ముందు చాలాసార్లు చంపాలని ప్రయత్నం చేశాయి. చాలామందికి అవగాహన ఉండదు. సిలువలో చంపక ముందు చాలాసార్లు ఆయన చంపేయాలని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ చేతికి యేసయ్య దొరకలే. చాలా ప్రయత్నం చేశారు. ఒక్క ప్రయత్నం చూద్దాం మనం. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 45 వచనం.